ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 40వ వచనములో పౌలు శీలను ఏర్పరచుకొని అని రాయబడి ఉంది. ఎందుకు? పిలిచిన పనిని విడిచిపెట్టి పిలిచిన పిలుపుని కాదని బర్నబా మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళిపోయాడు. బర్నబా పౌలు గారిని విడిచి సువార్త సేవా పరిచర్యలో పౌలు గారితో పాటు కొనసాగే ఆ గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పౌలు శీలను ఏర్పరచుకొనెను. ఎలాంటి పని కొరకు ఏర్పరచబడటానికి శీల సిద్ధంగా ఉన్నాడు? అప్పటికప్పుడు గలిబిలి కలిగిన సమయంలో మరి దైవజనుడికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా శీలను మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. చూడండి, పౌలు గారి ద్వారా ఎవరైనా సువార్తను అంగీకరించారంటే, ఎవరైనా సువార్తను తెలుసుకున్నారంటే, దాని కొరకు దానిని అంగీకరించి వారు మందిరానికి వచ్చారంటే, లేదంటే వారు రక్షణ పొందారు అంటే పౌలు గారి కన్నా సువార్థికుడు కాబట్టి, దైవజనుడు కాబట్టి ఏమన్నా కానికిస్తారు. కానీ మరి శీలకి ఏమైనా ఇస్తారా? పక్కనుండే సహకారులకి, పక్కనుండే ఆ కుర్రోళ్ళకి, లేదంటే కొనసాగుతున్న పిల్లల లాంటి వారికి, లేదంటే పెద్ద వయసు అయినా కానివ్వండి, పక్కన సహకారంగా ఉండే వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. అంటే సొంత లాభాన్ని ఆపేక్షించకుండా, తన జీవితాన్ని గురించి, తన భవిష్యత్తును గురించి విచారించుకోకుండా దేవుని సేవ కొరకు సువార్త సేవ పరిచర్యలో దైవజనుడితో సహకారంగా కొనసాగటానికి ఆయా సందర్భాలలో పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి అనేక రకాల కార్యాలు జరిగినాయి. మనం చదువుకుంటూనే ఉన్నాము. ఏ పని కొరకు పౌలుతో పాటు కొనసాగటానికి శీల సిద్ధంగా ఉన్నాడు? కరెక్ట్గా టైంకి అందుబాటులో ఉన్న వ్యక్తిగా, అందుబాటులో ఉన్న శిష్యత్వం కొరకు సిద్ధపడ్డ వ్యక్తిగా, శిష్యుడిగా కొనసాగటం కొరకు, సహకారిగా కొనసాగటం కొరకు అప్పటికప్పుడు ప్రార్థన చేసి మరి నువ్వు ఇలా ఉండాలి అని చెప్పినట్టు ఎక్కడ రాయబడలా. ఆల్రెడీ శీల సిద్ధపడ్డవాడిగా ఉన్నాడు. ఆల్రెడీ శీల బర్నబా పోగొట్టుకున్న దానికి తగ్గవాడిగా తనని తాను అంతటి వృద్ధి దేవుని ద్వారా పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టే పౌలు గారు వెంటనే శీలను ఏర్పరచుకున్నారు. దైవజనునికి అందుబాటులో ఉన్న వారముగా మనమున్నామా? నేటి సంఘాలలో కొనసాగుతున్న మనము ఏ పరిచర్యకైనా, ఎలాంటి సందర్భంలోనైనా సిద్ధపడ్డ వారముగా, దైవజనుని అవసరతలో కానీ, సువార్త సేవ పరిచర్యలో కానీ సిద్ధపడ్డ బిడ్డలముగా మనము